నల్గొండ జిల్లాలో వేల కోట్ల సీఎంఆర్ ఎగవేసిన మిల్లర్లు దర్జాగా తిరుగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు భారీ స్థాయిలో మోసాలకు పాల్పడుతుంటే అధికారులు నిలువరించకుండా సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా 191 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్ల వ్యవహారంలో జిల్లాలో సంచలనంగా మారింది. అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరినీ వదలమంటున్న నల్గొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాంపతితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. నల్గొండకు సంబంధించి 191 కోట్లు ఫ్రాడ్ చేసినటువంటి వ్యవహారంలో కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన తర్వాత ఎంత దరిద్రమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థల మధ్య మనం బతుకుతున్నామో ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఒకసారి కేసు నమోదై అరెస్ట్ అయిన తర్వాతనే ఆ అరెస్ట్ అయిన దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఆ నిందితులకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ వ్యక్తులు పరారులో ఉన్నటువంటి నిందితులకి అరెస్ట్ కాకముందుకే ఎఫ్ఐఆర్ కాపీ వెళ్ళడం, వాళ్ళు ఆ హైకోర్టుకి వెళ్ళడం, క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు డిఎం సివిల్ సప్లై రాంపతి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ 7 మిల్లులకు సంబంధించి కేసు విచారణ ఎంతవరకు? జిల్లాలో రబీ 2022-23లో 7 రైస్ మిల్స్లో అంటే ప్యాడీ షార్టేజ్ ఉన్నది మన ఇన్స్పెక్టింగ్ అథారిటీ వాళ్ళు గుర్తించడం జరిగింది. అది సెప్టెంబర్ 25లో మనకు రిపోర్ట్ అనేది రావడం జరిగింది. లేటెస్ట్గా ఈ మధ్యనే నేను జాయిన్ కావడం జరిగింది. తర్వాత నేను యాజ్ ఫర్ ది రిపోర్ట్ ప్రకారంగా అవన్నీ చూస్తే మనకు దాదాపు 5,90,000 క్వింటాల ప్యాడీ ధాన్యం అనేది ప్రభుత్వం నుంచి ఏదైతే అలాట్ చేశారో ఈ 7 మిల్లులకు దాన్ని డైవర్ట్ చేయడము, వాళ్ళ సులాభం కోసం అమ్మడం జరిగిందనేసి నిర్ధారణ జరిగింది. దాంట్లో కూడా రైస్ మిల్లర్స్ కూడా ఈ 7 కూడా కమిటీ ముందు కూడా వాస్తవాన్ని ఒప్పుకోవడం జరిగింది. దీని మీద మేము యాక్చువల్గా ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకోవడానికి వివిధ పోలీస్ స్టేషన్లలో మేము క్రిమినల్ చర్యలు అనేది వాళ్లకు ఎస్హెచ్ఓలకు మేము పిటిషన్స్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు ముందు ఏదైతే వాళ్ళు బెయిల్ కోసము ఇంకో దానికోసం మిల్లర్లు పోతున్నారో దానికి సంబంధించింది మేము కూడా మాకు సంబంధించిన అడ్వకేట్లకు మేము ఇన్ టైంలో కావాల్సిన డాక్యుమెంట్స్ కావాల్సిన అన్నీ ఇస్తుంటే వాళ్ళు కూడా ఫైట్ చేయడానికి ఉంటుంది. దానికి ఎక్కడ లూప్ లైన్ జరిగిందో అనేది నిర్ధారణ చేయడానికి అధికారిగా చేస్తే తప్ప అది కేసు గెలవదు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు. బట్ మన జిల్లాలో జరిగిన దానికైతే మేము 100% ప్రభుత్వం తరఫున రికవరీ చేయడానికి కావలసినన్ని మేము మాకు సంబంధించిన వాదించే అడ్వకేట్లకు, పీపీలకు, జీపీలకు మేము ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నాం సార్. ఎంతటి ఇది ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో రికవర్ చేసేసి ప్రభుత్వానికి రావాల్సిన రూపాయి కూడా రికవర్ చేయడానికి. రికవర్ చేసిన సొమ్ము 1,09,000 రూపాయలు. ఎక్కడ 191 కోట్లు, ఎక్కడ 1,09,000 రూపాయలు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మిల్లర్లని కాపాడుతున్నటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మిల్లర్లు దోచుకున్నటువంటి సొమ్మే కాదు, మిల్లర్లతో అంటగాగినటువంటి ఈ అధికారి మీద కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేసి అక్రమ పద్ధతుల్లో సంపాదించుకున్నటువంటి ఆస్తులను కూడా రికవర్ చేసి ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను శ్రీనివాస్తో పాషమాషోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.